నమస్కారం విజ్ఞాన్ గారు. నమస్తే. విజ్ఞాన్ గారు, మొన్నటి దాకా అసలు తెలంగాణ అంటే బీఆర్ఎస్ పార్టీనే, తెలంగాణని తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీనే, ఇంకా తెలంగాణలో ఉండేది ఈ పార్టీనే అన్న దాఖలైతే చాలా వరకు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిచిందో ఇంకా అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ కాస్త తక్కువైపోయింది, అంటే తగ్గుతూ వస్తుంది. సరే, కనీసం ఎంపీ ఎలక్షన్లో అన్న గెలుద్దాము అన్న ఉద్దేశంతో గట్టిగానే ప్రచారం చేశారు. కానీ ఇంకా తీరా చూసుకుంటే అసలు 0/0 అన్నట్టుగానే ఉండిపోయింది. దీనికి కారణం ఏంటంటారు? చెప్పాం కదా, 10 ఏళ్ళ వీళ్ళ పాలన ఒక ఒక అంటే ఇంకా చెప్పాలంటే భారతదేశ చరిత్రలోనే ఇంత నీచమైన పాలన ఇప్పటివరకు ఏ రాష్ట్రం చూడలా. ప్రపంచ చరిత్రలో కూడా ఇంకా కిమ్ము, అప్పుడెప్పుడో హిట్లర్లు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకంటే కూడా నీచమైన పాలన ఇది. అంటే ప్రజల దగ్గర ఉన్న నోటి మీద ముద్ద కూడా లాక్కుపోయి వాళ్ళు అనుభవించి వాళ్ళ ల్యాండ్లని కబ్జా చేసి సర్వనాశనం చేసి వీళ్ళు మాత్రమే బాగుపడదాం అనుకున్నటువంటి చాలా నీచమైన పార్టీ అది. అందుకని రేవంత్ రెడ్డి ఏం చేశాడు, వీళ్ళ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా తెలంగాణను తయారు చేస్తా అన్నాడు. ద రీజన్, భవిష్యత్ తరాలు నెక్స్ట్ జనరేషన్కి ఒకప్పుడు ఇట్లాంటి వాడు ఒకడు ఉండే అనే విషయం కూడా తెలియకూడదు. తెలుసుకొని కూడా వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయి. సో ఈ ఆనవాళ్ళని పూర్తిగా చెరిపేస్తే, అందుకే లోగోలు మారుస్తున్నారు, లేబుల్స్ మారుస్తున్నారు, పేర్లు మారుస్తున్నారు, రీబ్రాండింగ్ చేయిస్తున్నాడు, అన్నీ చేపిస్తున్నాడు. అంటే దగ్గర ఉండి 10 ఏళ్ళ దరిద్రాన్ని కడిగేస్తున్నాడు ఫుల్గా. నేను ఆల్రెడీ చెప్పాను, మనం మాట్లాడుకున్నాం, వీళ్ళకి ఆ ఎమ్మెల్యే సీట్లు ఎట్లా వచ్చాయో తెలియదు కానీ ఎంపీ సీట్లు మాత్రం 0 అసలు రావు. మనకి సగం కాంగ్రెస్, సగం బీజేపీ, కాంగ్రెస్ సగం ఈక్వల్గా పంచుకొని ఒకటి ఎంఐఎంకి ఇచ్చి సెట్ చేస్తారు. 17 అట్లా ఉంటాయి. వీళ్ళది 0 అంతే. అదంతే, అది రాసి పెట్టుకున్నదే. వీళ్ళు కూడా ఏదో ఆనందం తట్టుకోలేక సర్వేలు నమ్మకండి, వాళ్ళు అలాగే చెప్తారు, మాకు అన్ని సీట్లు మాకే వచ్చేస్తాయి, ఇక నేను ప్రధానమంత్రిని కూడా అయిపోతాను అన్నట్టు చెప్పాడు ఆయన. కానీ అదేం లేదు, అక్కడ 0. అండ్ నెక్స్ట్, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాల్సిన అవసరం కూడా ఉంది. భవిష్యత్ తరాలకి ఇట్లాంటి ఒక నీచమైన నాయకుల గురించి తెలియకుండా ఉండాలి అంటే, ఇలాంటి వాళ్ళని మర్చిపోవాలి అంటే పూర్తిగా, అండ్ ఆయన ఈ ఆనవాళ్ళని చెరిపేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆయన అదే పని చేస్తున్నాడు. వీళ్ళకి కొంచెం సిగ్గు ఎగ్గు లేక ఇంకా రోడ్ల మీద పడి తిరుగుతున్నారు, ఏది పడితే అది వాగుతున్నారు. కానీ అండ్ నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళని ఇంకా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ చూడాల్సింది పాలన పైన. ప్రజలకి ఏం కావాలి, మేము ఏం చేస్తున్నాం, మమ్మల్ని అధికారం నిలబెట్టారు. వీళ్ళతో కొట్లాడుకుంటే ఏమొస్తుంది? వీళ్ళతో కొట్లాడినా ఉపయోగం లేదు, వాళ్ళు కొట్లాడినా ఉపయోగం లేదు, వాళ్ళకి ఇవ్వాల్సింది ఏమి ఉండదు కూడా. జస్ట్ జనాలు కూడా వాళ్ళ తరఫున కొట్లాడించుకోవాలని కూడా ఏమి అనుకోవట్లా. వీళ్ళ మీద నమ్మకం ఆల్రెడీ వచ్చింది. వీళ్ళు ఏం చేస్తారో చూద్దామన్న క్యూరియాసిటీలో ఉన్నారు. ఇంకా 4 గ్యారెంటీలు పట్టుకొని నీకు ఇది వచ్చిందా, ఇది రాలేదు అని చెప్పేసి వీళ్ళు తిరుగుతున్నారు. కానీ నెగిటివ్ మాత్రం చాలా, దాన్ని కూడా ఎవడు పట్టించుకోవట్లా. జస్ట్ జనాలు అయితే వీళ్ళని పట్టించుకోవట్లా. వీళ్ళు అనుకుంటారు మేము జనం తరఫున వచ్చి మేమేదో చేస్తున్నాం అనుకున్నారు, కానీ ఏమీ లేదు. నిన్న హరీష్ రావు వెళ్ళాడు, ఆ ప్రభాకర్ రావుని కలిశాడు చికాగోలో కలిసి ఆయనకు కొన్ని వేల కోట్లు ఇచ్చి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాకుండా నువ్వు వస్తే కేసీఆర్ని పట్టుకెళ్ళిపోతారని చెప్పాడు. ఆయన రాడు, ఆయన వస్తే తప్ప ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక్కొలికి రాదు. ఉన్నోళ్ళందరూ అరెస్టులందరూ కేసీఆర్ చేయించాడు, కేసీఆర్ నిజంగా ఒప్పేసుకున్నారు. ఆ పెద్ద మనిషి వస్తే తప్ప ఇది కొలిక్కి వచ్చే అవకాశం లేదు. వస్తాడు. లిక్కర్ కేసులో కూడా కీలకంగా కేసీఆర్ పేరే వినబడుతుంది. ఏదైనా ఈయనైతే అరెస్ట్ అవుతాడు. ఆమె జైలుకి వెళ్ళిన ఆ పెద్ద మనిషి ఇంకా రాదు, అక్కడ అడిగిన ముత్యం అయితే బయటికి రాదు. అండ్ మళ్ళీ ల్యాండ్ కబ్జాల కేసులు, ఈ డీలింగ్లో సెటిల్మెంట్ కేసులో ఈ కేటీఆర్ కూడా లోపలికి వెళ్తాడు. ఈ ఫ్యామిలీ జైల్లోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ జైల్లోనే మగ్గుద్ది, జైల్లోనే చచ్చిపోద్ది, అంతే. అండ్ బీఆర్ఎస్ అప్పింగ్కి సంబంధించి ఆనవాళ్ళు ఏవి కూడా ఇక మీదట తెలంగాణలో కనపడవు. అండ్ భవిష్యత్ తరాలకు కూడా అవసరం లేదు. వీళ్ళ గురించి చదువుకోవాల్సిన అవసరం లేదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు, వీళ్ళని స్మరించుకోవాల్సిన అవసరం అంతకంటే కూడా లేదు. తెలియలేదు, పిల్లలకు కూడా చెప్పొద్దు అప్పుడెప్పుడో ఎట్లాంటోడు ఎవడో ఉన్నాడంట అని, అవసరం కూడా లేదు. అంటే కాంగ్రెస్ పార్టీలోకి ఈ మధ్య ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన దాఖలు ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా మళ్ళీ మాకే వస్తారు, గెలిచిన వాళ్ళందరూ మళ్ళీ బీఆర్ఎస్లో నిలబెడతారు అని చెప్పి ఈ ప్రచారం కూడా జరిగింది. ఆయనే చెప్పుకున్నాడు సిగ్గు లేకుండా, 25 మంది నాతో కాంటాక్ట్ లో ఉన్నారు అని చెప్పేసి నవ్వుకున్నారు అందరూ కూడా. 25 మంది కాంటాక్ట్ లో ఉన్నారు అని చెప్పేసి అట్లా చెప్పి వాళ్ళకి చిచ్చు పెడదాం అనుకున్నాడు. ఇదే జరిగింది. కాంటాక్ట్ లో ఉన్నారు. మళ్ళీ మేము అండ్ నెక్స్ట్ రేవంత్ రెడ్డి కూడా గెలిచిన బీజేపీలో చేరుతాడని చెప్పాడు. 2 తెలుగు రాష్ట్రాలను వీళ్ళు కలిపేస్తారని చెప్పాడు. వీళ్ళు పొందాలే పెద్ద విషయం. మళ్ళీ హైదరాబాద్ని కేంద్రపాలిత నగరం చేస్తాడు అంటే కావాలని ఏదో చెప్పి జనాలను ఏదో చేద్దాం అనుకున్నారు. ఏది వర్కౌట్ అవ్వాలా, వర్కౌట్ అవ్వాలా కదా. ఎవడు వినలా. బేసిక్గా పోరా బాబు ఏం బాగుతావు అనుకున్నాడు, అంతే. ఎవరు వినలా.
సో ఇక దాని ఆనవాళ్ళు ఇంకా మీదట ఉండవు, ఉండాల్సిన అవసరం కూడా లేదు. భవిష్యత్ తరాలకి ఈ దరిద్రాన్ని మనం మళ్ళీ ఇదో దరిద్రం 10 ఏళ్ళు అని చెప్పాల్సింది. ఇది ఒక పెద్ద విపత్తు, ఇది యాక్చువల్ 10 ఏళ్ళ విపత్తు. దాని గురించి మళ్ళీ తలుచుకోవాల్సిన అవసరం కూడా లేదు. ధన్యవాదాలండి.